వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పైన కూడా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. ఇంతటికి ఆయన ఏమన్నారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు, అలాగే ఏపీ మాజీ సీఎం ఆ అరెస్ట్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. 70 ఏళ్ల వృద్ధుడైనటువంటి సీనియర్ జర్నలిస్టు అరెస్టు చేసి కక్ష సాధింపులు, విష సంస్కృతిని కూటమి సర్కారు పతాక స్థాయికి తీసుకెళ్లిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఫైర్ అవుతున్నారు. అయితే నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మీకన్నా ముందు అనుభవం, మీ తండ్రి గారు హయాంలో ఇద్దరు దోస్తులు, ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మరి ఇక్కడ ఏది ఏమైనా ప్రతిపక్షాలు, సొంత పార్టీ నేతలు ఇలా ఉంటుంది కాబట్టి దాన్ని మనం తప్పుపట్టరాదు. కానీ ఇక్కడ పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేయిస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అవుతున్నారు. ప్రజాస్వామ్యంలో చట్టం, న్యాయం కూని అయిపోతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కూడా, అలాగే మేధావుల్ని, జర్నలిస్టుని భయకంపితులను చేస్తున్నారని కూడా ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అరాచకపు, అన్యాయపు పాలన పైన కూడా ప్రజల తరపున మీరెవరు గొంతెత్తకుండా కుట్రలు చేస్తున్నారో మాకు తెలుసంటూ కూడా ఫైర్ అయ్యారు. ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపైన స్వరం వినిపించకుండా చంద్రబాబు గారు తీవ్ర అధికార దుర్వినియోగాన్ని కూడా పాల్పడుతూ ఉన్నారని కూడా అణిచివేయడానికి కూడా యత్నిస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధ్వజమెత్తారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైనటువంటి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారని కూడా అన్నారు. ఈ చర్యల్లో కక్ష సాధింపు, విష సంస్కృతి పతాక స్థాయికి తీసుకెళ్లారని కూడా ధ్వజమెత్తారు. సమాజంలో ఒక డిబేట్ జరిగినప్పుడు వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు, యాంకర్లు ఏం సంబంధం అని కూడా ప్రశ్నించారు. సహజంగానే ఒక డిబేట్లో వ్యక్తులు కొందరు అనుకూలంగాను, కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం 5 ఏళ్ళన్నారు, అందులో ఏడాది గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పవలసి ఉంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు. చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా హెచ్చరించారు. చెడు సాంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుందనేసి కూడా అది రెండింతలు అవుతుందని కూడా అవన్నీ కూడా మర్చిపోవద్దంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారిని, కొమ్మినేని అరెస్టుకి సంబంధించి కూడా ఇలా హెచ్చరించారు కూటమి పార్టీని, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలపైన కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.